హాయ్ అందరికీ! ఈ వీడియోలో ఉన్న 10 ప్రశ్నలు చాలా సులువుగా అనిపిస్తాయి. కానీ 99% మంది తప్పు చేస్తారు. మీరు చివరి వరకు ఫోకస్‌గా ఉంటేనే గెలుస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న లెర్నింగ్ హబ్. ఇక స్టార్ట్ చేద్దాం. మీరు ఒక పందెంలో పరిగెడుతున్నారు. రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిని దాటితే మీరు ఏ స్థానంలో ఉంటారు? ఏ ఒకటవ స్థానం, బి రెండవ స్థానం, సి మూడవ స్థానం, డి చివరి స్థానం. సరైన సమాధానం రెండవ స్థానం. ఒక గంటలో గడియారంలో ఎన్నిసార్లు ముళ్ళులు ఒకదానిపై ఒకటి కలుస్తాయి? ఏ ఒకసారి, బి 2 సార్లు, సి 60 సార్లు, డి ఎప్పుడూ కాదు. సరిగ్గా ఆలోచించండి. సరైన సమాధానం ఒకసారి. 28 రోజులు ఉన్న నెలలు ఎన్ని? ఏ 1, బి 6, సి 11, డి 12. తెలివిగా ఆలోచించండి. సరైన సమాధానం 12. ఒక తండ్రి వయసు తన కుమారుడి వయసుకు 4 రెట్లు. 20 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు ఎన్ని రెట్లు ఉంటుంది? సరిగ్గా ఆలోచించండి. ఏ 4 రెట్లు, బి 3 రెట్లు, సి 2 రెట్లు, డి 1 రెట్టు. సరైన సమాధానం 2 రెట్లు. ఎప్పుడూ ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడూ వెనక్కి రాదు. అది ఏమిటి? ఏ గడియారం, బి సెకన్లు, సి వయస్సు, డి నది. తెలివిగా ఆలోచించండి. సరైన సమాధానం వయస్సు. ఒక వ్యక్తికి 7 కుమార్తెలు ఉన్నారు. ప్రతి కుమార్తెకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి మొత్తం ఎంతమంది పిల్లలు? ఏ 14 మంది, బి 8 మంది, సి 7 మంది, డి 15 మంది. సరిగ్గా ఆలోచించండి. సరైన సమాధానం 8 మంది. కిలో ఇనుము మరియు కిలో దూదిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఏ ఇనుము, బి దూది, సి 2 సమానం, డి చెప్పలేము. తెలివిగా ఆలోచించి చెప్పండి. సరైన సమాధానం 2 సమానం. ఒక నిమిషంలో ఒక్కసారి, ఒక క్షణంలో 2 సార్లు. కానీ 1000 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాని అక్షరం ఏది? ఏ ఎం అక్షరం, బి సమయం, సి సెకన్లు, డి టి అక్షరం. మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సరైన సమాధానం ఎం అక్షరం. మనం తినడానికి దానిని కొంటాం కానీ ఎప్పుడూ తినలేం. ఏ పండు, బి ప్లేటు, సి బియ్యం, డి కూరగాయలు. తెలివిగా ఆలోచించండి.
సరైన సమాధానం ప్లేటు. చెట్టు మీద 10 పక్షులు ఉన్నాయి. వేటగాడు ఒకదానిని కాల్చితే ఎన్ని మిగులుతాయి? ఏ 9 పక్షులు, బి 10 పక్షులు, సి 0 పక్షులు, డి 1 పక్షి. సరైన సమాధానం 0 పక్షులు. మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్విజ్ల కోసం ప్రసన్న లెర్నింగ్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి.